అన్నీ ఇంటర్ఫేషన్ అయితే డిస్కస్ చేసి ఏమవుతుందో అయితే ఒక 50,000 అయితే 70,000 కావచ్చు చేయిద్దాం అనుకుంటున్నాను తెల్లారి పోయి అది ఎంతైనా సరే నేను బేర్ చేస్తాను, మీరు ప్రింట్ చేస్తాను. అప్పుడు ఆయన ముందుకు వచ్చి మళ్ళీ సెకండ్ బుక్ తయారు చేసి ఇది సెకండ్ వర్షన్. ఇది అన్నీ చేసి ఆయన ఆయనదే. కానీ ఇది సెకండ్ వర్షన్ ఏంటంటే ఫస్ట్ బుక్లో కొన్ని తప్పులు ప్రింటింగ్ మిస్టేక్స్ బాగా వచ్చింది. అలా మన ప్రొఫెసర్ తెలుగు అయినాడు వైస్ ఛాన్సలర్ కిషన్ నా క్లాస్మేట్. కిషన్రావు మళ్ళా దాన్ని కలెక్ట్ చేసడానికి ఒక 6 నెలలు పట్టిందని మిస్టేక్స్ అని చేసేసి మళ్ళీ ఈ బుక్ తీసి దిస్ ఈజ్ లేటెస్ట్ వర్షన్. సో ఎటు బయలుదేరింది మరి కదా మన దగ్గర నీకు ఆ రోజు చెట్టు చూడు ఆఫీసులో వీళ్ళు అది తీసి అది ఎక్కడిది అసలు ఆ వెరైటీ ఏది అనేది ఓల్డ్ కొన్ని కనుమరుగు అయిపోతున్నాయి. మంచి మంచి మామిడి వాటిని మళ్ళీ రీడెవలప్ చేయాలి. అంటు కట్టించి మీరు చేస్తారా అది? నేనే కాదు కానీ అందరం ఉన్నారు కొంతమంది ఒక గ్రూప్ ఉంది. గ్రూప్ జమ్మిగుంట కేవీటీలో ఇప్పుడైతే చేస్తుంది. వాళ్ళ మొక్కలు ఆల్రెడీ పెంచిండ్రు. మనకి మంచి మొక్కలు ఏమైనా చెట్టు ఉంటే చెప్తే దీన్ని కొమ్మలు తీసుకొని అంటు కట్టిస్తాం. మన రకాలు తెలిసిన వాళ్ళు ఇంతసేపు ఈ బంగనపల్లి దశరి అంతకంటే మంచి రకాలు చాలా ఉన్నాయి. తెలియదు వాటికి పేర్లు లేవు, మొక్కలు ఆడ తెలిసేటోళ్ళు లేరు. అదే అందులో ఇట్లా చూద్దాం. ఇక్కడ సెంట్ పాల్ వాళ్ళది ఫామ్ ఉంది. సెంట్ పాల్ స్కూల్ వాళ్ళ కూడా ఒక ముంత మామిడి పెద్ద చెట్టు. ముంత మామిడి అంటే ఒక్క చెట్టు నోట కింద అసలు ఎంత స్వీట్ అంటే అంత స్వీట్ ఉంటుంది. అది పేరు ఎక్కడ ఏం లేదు, ముంత మామిడి. తర్వాత మన కళ్యాణ రామ్మోహన్ ఇంట్లో ఒక చెట్టు ఉందట. చెట్టు పేరు ఏంటంటే అమ్మవారి చెట్టు అని. అమ్మ చెట్టు అది వెరైటీ కాదు. అదైతే వాళ్ళ అమ్మ తెచ్చితే మరి ఎక్కడ పట్టుకొచ్చి పెట్టిందో పెట్టింది. పచ్చడి పెడితే 2 నెలలైనా పాడారు. అక్కడక్కడ ఇటువంటి కొన్ని చేతులు దొరుకుతున్నాయి. దాన్ని మళ్ళా బ్రీడ్ పెంచాలి. లేదు ఇప్పుడు ఎక్కువ ఇన్నే ఉంటారా? లేదు 2 months కూడా డిసైడ్ టు స్టే ఇయర్ 6 months here 6 months అంతే కదా. ఇక ఉన్నాయి కదా ప్రాపర్టీస్ మీద ఇప్పుడు తీసేసి ఏదన్నా ఏంటంటే టైప్ ఆఫ్ రిస్క్ లేకుండా ఉండాలి. రేపు ల్యాండ్స్ నమ్ముకుంటట్లేదు.